హలో! వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ఎంతో సింపుల్, టేస్టీ అయిన పాలకూర పకోడీ తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. స్నాక్ అది చాలా బావుంటుంది. ముందుగానైతే ఒక మంచిగా లేత పాలకూరనైతే తీసుకొని, దాన్ని సాల్ట్ వాటర్‌లో శుభ్రంగా కడుక్కొనైతే నేను చూపిస్తున్న విధంగా సన్న సన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోండి. అందులోకైతే ఒక కప్పుడు కొత్తిమీరను గూడా తరిగి పెట్టుకోండి. ఇదంతా మనము ఒక బౌల్‌లోకైతే మార్చుకుందాము. ముందుగానైతే ఒక గిన్నె తీసుకొని, అది మనం శుభ్రంగా తరిగి పెట్టుకున్న పాలకూర ముక్కలనైతే అందులో వేసేసుకుందామండి. వేసేసుకొని దాంట్లోకైతే ఒక ముప్పావు కప్పు శనగపిండి వేసుకొని, దాంట్లోకైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని, మనము ముందుగా ఒక 2 పచ్చిమిరపకాయలైతే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని, ఒక గుడ్డునైతే వేసుకుందామండి పగలగొట్టుకొని. అది గూడా మొత్తము ఈ పాలకూర ముక్కలకి కలిసే విధంగా ఈ శనగపిండిని అంత ఉప్పు, కారాలు కలిసేటట్టుగా మొత్తము ముద్దలాగా కలుపుకొని, కొన్నంటే కొన్నే వాటర్ పడతాయండి. ముందుగానైతే ఇది వేయించుకోవడానికి నేనొక పాన్ పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని, ముందు దానికి తగినంత ఆయిల్ వేసుకొని, హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని, ముందుగానైతే మనం వేసుకున్న పాలకూరనైతే చిన్న చిన్న మన బజ్జీల టైప్‌లో వేసుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత తిప్పుకొని ఇటు అటు మంచిగా ఎర్రగా కాలే విధంగా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే, ఎంతో సింపుల్ టేస్టీ అయిన పాలకూర పకోడీ అయితే బాగా టేస్టీగా వస్తుందండి. ఇది సాస్‌లోకి గానీ, పిల్లలకి స్నాక్ టైమ్‌లో ఏమి లేకున్నా ఊరికేనైనా తినేయొచ్చు. లేదంటే చట్నీలో, గ్రీన్ చట్నీలోకైనా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.